వాస్తవంగా కేరళ ఎన్నికలు ఇద్దరి మధ్యనే జరుగుతున్నాయి. ఎల్‌డీఎఫ్ వర్సెస్ యూడీఎఫ్. ఎన్‌డీఏ చిన్నపాటి పాత్రే. ఒక 20 సీట్లు వస్తాయని నమ్ముతున్నారు. లేదు 1, 2 వస్తాయని నమ్ముతున్నారు. ఏంటనేది తేలాలి. అయితే త్రిముఖ పోటీ 9 నియోజకవర్గాల్లో జరుగుతోందట. తిరువనంతపురం జిల్లాలో నేమం నియోజకవర్గం బీజేపీ గతంలో గెలిచింది ఇక్కడ ఒక్క చోటే. 2016లో ఎల్‌డీఎఫ్‌కి చెందిన శివన్ కుట్టి మీద బీజేపీ సీనియర్ నేత రాజగోపాల్ గెలిచింది అక్కడే. 2021లో ఆయన 3949 ఓట్ల మెజార్టీతో గెలిచాడు. ఇది 2021 ఎన్నికల్లో శివన్ కుట్టి కేవలం 3949 ఓట్ల మెజార్టీతో గెలిస్తే ప్రతీకారం తీర్చుకుని దాంతో ఆ స్థానాన్ని బీజేపీ ఈసారి ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖర్ను బరిలో దించింది. ఎల్‌డీఎఫ్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే శివన్ కుట్టి, యూడీఎఫ్ నుంచి మాజీ ఎమ్మెల్యే కెఎస్ శబరినందన్ పోటీలో ఉన్నారు. అలాగే పతనంతిట్ట జిల్లాలోని అరన్ముల బీజేపీ ఇప్పుడు ఆశ పెట్టుకుంది. అరన్ముల విమానాశ్రయ ఆందోళనలోంచి జనాదరణ పొందిన రాజశేఖరన్ ఇప్పుడు బీజేపీ తరఫున పోటీలో ఉండటం కీలకం. లేకపోతే కలకొట్టం అనేటటువంటి అసెంబ్లీ నియోజకవర్గం, ఇది కూడా బీజేపీ బలంగా కనిపిస్తున్నటువంటిది. గత 2 ఎన్నికల్లో ఆ పార్టీ ఇక్కడ 2వ స్థానంలో నిలిచింది. ఎల్‌డీఎఫ్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే కడకంపల్లి సురేంద్రన్ బరిలో ఉంటే ప్రత్యర్థిగా బీజేపీ సీనియర్ నేత ఏకంగా మురళీధరన్ నిలిచారు. 2016లో సురేంద్ర చేతిలో కేవలం 7347 ఓట్లే తేడా. కాబట్టి ఈ దఫా గెలుస్తానని నమ్ముతున్నారు. అట్లాగే వట్టి యొక్కవు, ఇది బీజేపీకి మంచి పట్టున్న స్థానం. 16-22లో ఆ పార్టీ ఇక్కడ 2వ స్థానంలో ఇచ్చింది. 2019 ఉప ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ 2వ స్థానానికి ఎగబాకింది. ఎల్‌డీఎఫ్ నుంచి ప్రశాంత్ హ్యాట్రిక్ కొట్టే ప్రయత్నంలో ఉంటే కమ్యూనిస్టుల బలం పడిపోయింది కాబట్టి ఈసారి ఎలాగైనా నెగ్గగలనని చెప్పేసి అక్కడ బీజేపీ మాజీ డీజీపీ ఆర్ శ్రీలేఖనే బరిలో దించింది. 11-16 ఎన్నికల విజయం సాధించిన మురళీధరన్నే యూడీఎఫ్ ఈసారి పోటీలో పెట్టింది. లేకపోతే మంజేశ్వరం బీజేపీకి అందినట్టే అంది చేజారిపోతున్నటువంటి సీట్ ఇది. 2016లో ఇక్కడ కేవలం 89 ఓట్లతో ఓడిపోయింది. 21లో కూడా 855 ఓట్లతోనే ఓడిపోయింది. ఈసారి గ్యారంటీ గెలుస్తామని నమ్ముతోంది. అట్లాగే చారిత్రాత్మకంగా ఎల్‌డీఎఫ్ యూడీఎఫ్ల మధ్య ప్రధాన పోటీ ఉండే పాల ఈ దఫా కథ మారింది. ఎల్‌డీఎఫ్ నుంచి కేరళ కాంగ్రెస్ మణి చైర్మన్ బోస్ కే మణి బరిలో ఉన్నారు. యూడీఎఫ్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే మణి సి కప్పంతో తలబడుతున్నారు. బీజేపీ ఇక్కడ ప్రజాదరణ ఉన్న మాజీ ఎమ్మెల్యే పిసి జార్జి కొడుకు షోన్ జార్జిని బరిలోకి దించింది. దీంతో ఇది ఈ దఫా కీలకమైంది. అట్లాగే గత ఎన్నికల్లో సిపిఐ తరపున నెగ్గిన సిట్టింగ్ ఎమ్మెల్యే ముకుందన్ మీదన ఈ దఫా బీజేపీ టికెట్ మీద బరిలో దిగుతున్నటువంటి నట్టికా సీటు ఎల్‌డీఎఫ్ ఈసారి మాజీ ఎమ్మెల్యే గీతా గోపికి టికెట్ ఇచ్చింది. యూడీఎఫ్ నుంచి కూడా సునీల్ లాలూర్ రూపంలో గట్టి పోటీ ఉన్న చోట ఇక్కడ గెలుస్తామని నమ్ముతోంది. అలాగే గత ఎన్నికల్లో త్రిశూర్ హోరాహోరీగా విపక్ష కూటములు అధికార విపక్షాలు తలపడ్డటువంటి సీటు ఎల్‌డీఎఫ్ నుంచి సిపిఎం అభ్యర్థి బాలచంద్రన్ కేవలం 946 ఓట్లతో గెలిచాడు. ఎన్డీఏ తరపున సురేష్ గోపి గట్టి పోటీ ఇచ్చిన 3వ స్థానానికి పరిమితం అయ్యేటప్పుడు. ఆ తర్వాత 24 లోక్సభ ఎన్నికల్లో త్రిశూర్ నుంచి బీజేపీ గెలిచింది. రాష్ట్రంలో బీజేపీ దక్కిన తొలి లోక్సభ స్థానం కూడా అదే. బీజేపీ ఈసారి సీనియర్ నాయకుడు వేణుగోపాల్కి టికెట్ ఇచ్చింది. ఎల్‌డీఎఫ్ నుంచి అలకొండ లీలాకృష్ణన్, యూడీఎఫ్ నుంచి మాజీ మేయర్ రాజన్ పల్లన్ పోటీలో ఉన్నారు. లేకపోతే పాలక్కాడ్, ఇక్కడ ఎల్‌డీఎఫ్ బీజేపీ తెర వెనక కొమ్మక్కాయ అంటూ విపక్ష నేత ఆరోపించడంతో వాతావరణం వేడెక్కింది. యూడీఎఫ్కి పడే బీజేపీ వ్యతిరేక ఓట్లను చీల్చేందుకు ఎన్డీఎఫ్ కావాలని హోటల్ వ్యాపారి ఎన్ఎంఆర్ రజాక్కి టికెట్ ఇచ్చిందని సతీష్ ఆరోపిస్తున్నాడు. గత ఎన్నికల్లో బీజేపీ ఇక్కడ మెట్రో మ్యాన్ శ్రీధరన్కి టికెట్ ఇస్తే కేవలం 3959 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి షఫీ పరంబిల్ చేతిలో ఓడిపోయారు. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ 2వ స్థానంలో ఇచ్చిన శోభా సురేందర్కి బీజేపీ టికెట్ ఇచ్చింది. షఫీ లోక్సభకి వెళ్లడంతో 21లో ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి రాహుల్ ముత్కమాటిల్ నెగ్గారు. లైంగిక వేధింపుల ఆరోపణలతో పార్టీ సారి ఆయన పక్కన పెట్టి రమేష్ పెసరోడికి టికెట్ ఇచ్చింది. దీంతో ఈ 9 చోట్ల కూడా బీజేపీ స్ట్రాంగ్గా ఉంది అక్కడ.